హలో గాయ్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు మై ఛానల్ రూపా నాయుడు లైఫ్ స్టైల్స్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. అలాగే మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. మనకి ఎల్లమ్మ అనమాట. ఎల్లమ్మ రోజు మార్నింగ్ ముగ్గు వేసాము. అలాగే ఎర్లీ మార్నింగ్ లేచి మనము బాత్ చేసిన తర్వాత ఇట్లా కర్జికాయలు చేయాలన్నమాట. పూర్ణం కర్జికాయలు అంటారు అత్తమ్మ వాళ్ళైతే. మేమైతే దీనిలను ఏమంటామంటే ఇవి ముద్దభక్షాలు అని అంటామన్నమాట. ఇవి నైవేద్యం కోసం చిన్న చిన్నగా చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి కుడుములు. మా సైడ్ అయితే మేము కుడుములు అంటాము. అత్తమ్మ వాళ్ళైతే పూర్ణం కర్జికాయలు అంటారనమాట. అవి అన్నీ ప్రిపేర్ అయిపోయాయి. మనకి ఎల్లమ్మ వచ్చేసి ఇలా గంపలో మనం పెట్టుకోవాలన్నమాట. గంపలో కుండ అవన్నీ పూజించుకొని పెట్టుకోవాలి. అలా పెట్టుకున్న దాన్ని ఇంట్లో వాళ్ళు ఎత్తుకోవాలన్నమాట. మా అక్క ఎత్తుకుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ ఎల్లమ్మ ఎక్కడంటే మనకి చాలామందికి తెలుసు, ఎంకాయపల్లె ఎల్లమ్మ కర్నూలులో ప్రతి ఒక్కరికి తెలుసు కదా, చాలా ఫేమస్. కొత్తగా చూస్తున్న వాళ్ళకి మాత్రమే తెలియదు. సో మేము ఇంటి నుండి ఎల్లమ్మ టెంపుల్కి రెడీ అయ్యి వెళ్తున్నాం అన్నమాట. చూడండి, మనకి వీడియో స్టార్ట్ అవుతుంది. చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరు చూసి మంచిగా ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, మనకి మార్నింగ్ టిఫిన్ వచ్చేసరికి ఉగ్గాని అనమాట. సో ఉగ్గాని తిన్న తర్వాత మేము పిల్లల గ్యాంగ్ అంతా అనమాట ఫుల్ ఎంజాయ్ చేసినాము. గేమ్స్ ఆడుకోవడము అంతా బాగుంటుంది అనమాట. చూడండి, మనకి ఫంక్షన్ హాల్కి వచ్చేసామన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎల్లమ్మ కదా, సో మనకి బలి ఇస్తారు కదా, సో వెళ్తున్నారు టెంపుల్ దగ్గరికి. అలాగే మా నాన్నమ్మ పెంచుకుందనమాట. సో ఒకసారి ఫోటో దించుతామని నాన్నమ్మని అలాగే అశోక్ అన్నని అందరినీ ఫొటోస్ దించుతూ ఉన్నాను. చూసారు కదా గాయస్, వాళ్ళు టెంపుల్కి వెళ్ళారు. మేము ఎర్లీ మార్నింగే టెంపుల్కి వెళ్ళేసి వచ్చామన్నమాట. మేము ఇక్కడ కుండ దగ్గర దీపం శాంతించకుండా ఆయిల్ పోస్తూ ఇక్కడే కూర్చున్నాము. నెక్స్ట్ వచ్చేసి మీకు ఈ రూమ్ చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఈ రూమ్ వచ్చేసరికి మనకి ఎంకాయపల్లెలో మనకి శ్రీనివాస్ గార్డెన్స్ అనమాట. సో అక్కడ మనకి హాల్, నెక్స్ట్ అలాగే 2 రూమ్స్ అవైలబుల్ ఉంటాయి ఫంక్షన్ హాల్లో. మనకి ఒక దివాన్ వస్తుంది, అలాగే మిర్రర్, అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది అనమాట. సో రూమ్స్ అయితే ఇలా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది నైవేద్యం అనమాట. గుగ్గిళ్ళు, అలాగే మనకి లివర్ అవన్నీ ఉంటాయి కదా, సో అవన్నీ కలిసి కుక్ చేసి ఇలా తయారు చేస్తారు ఫ్రెండ్స్. ఇది చాలా బాగుంటుంది, మా ఫేవరెట్ అనమాట. ప్రతి ఒక్కరికి ఇష్టం ఉంటుంది అనమాట, ఎందుకంటే అన్నీ లివర్ అవన్నీ వేస్తారు. నెక్స్ట్ అలాగే గుగ్గిళ్ళలో మిక్స్ చేసి ఇస్తారు. అలాగే మనం మార్నింగ్ చూసారు కదా భక్షాలు చేసాము, ఆ భక్షాలు కూడా పెట్టి ఇస్తారనమాట. ఇది ఒక ప్రసాదం లాగా అందరూ తినాలి. నెక్స్ట్ వచ్చేసి చూడండి, మనకి ముందర ఎవరు తినాలంటే ఒక్క పొద్దుకు వదులుతారు కదా, అంటే వాళ్ళు ఫుడ్ తినకుండా మార్నింగ్ నుండి టిఫిన్ కూడా చేయకుండా ఉంటారనమాట. ఒక 5 మంది లేదా 9 మంది. సో అక్క, పెద్దమ్మ వాళ్ళు, అత్త వాళ్ళు, సో అలానే ఉన్నారు. వాళ్ళ 5 మెంబర్స్కి ఫస్ట్ పెట్టేసిన తర్వాత వాళ్ళు అమ్మవారికి అగరబత్తిలు వెలిగించి ఒకసారి మొక్కుకొని వాళ్ళు ఒక్క పొద్దు అనేది వదులుతారు, అంటే తింటారు అనమాట. వాళ్ళు తిన్న తర్వాత మనకి రిలేటివ్స్ ఎవరెవరైతే వస్తారో వాళ్ళందరికీ పెడతారు. చాలా బాగుంటుంది, అసలు టేస్టీగా ఉంటుంది. ఇక్కడ వాళ్ళకైతే పక్కా తెలుసు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి హాల్ చూడండి, ఒక సైడ్ మొత్తము తినడానికి వేసేసారనమాట, ఇంకొక సైడ్ మనకి హాల్లో కూర్చోవడానికి స్పేస్ ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది. నెక్స్ట్ మనకి పక్కన వచ్చేసరికి కుకింగ్ సెక్షన్ అనమాట. ఇక్కడ మొత్తం మనకి వంట చేయడానికి చాలా వీలుగా ఉంటుంది. అలాగే పక్కనే మినరల్ వాటర్ కూడా ఉంటాయి అన్నమాట. పెడతాను నాకు మళ్ళా ఏ చిన్నది పెట్టా. ఎట్టుందిరా?
చూసారు కదా, మేము కూడా తింటున్నాము. చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట, సూపర్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అక్క కుండ మోసింది కదా, సో కుండ ఎవరైతే మోస్తారో వాళ్ళకి ఎల్లమ్మ కాబట్టి చీరలు, అలాగే చీరలు తేని వాళ్ళు మనీ అలా ఇస్తారనమాట. సో మనము కుంకుమ పెట్టి మనం తెచ్చిన శారీస్ అన్నీ అందజేయాలి, అలా చేస్తారు. చూడండి, మనకి లైన్గా ప్రతి ఒక్కరు ఎవరైతే శారీస్ తెచ్చి ఉంటారో వాళ్ళందరూ మనకి ఇలా పెడుతూ ఉంటారనమాట. మా అత్తమ్మ వాళ్ళ సైడ్ అయితే ఎల్లమ్మ ఇలాంటివి ఏమీ ఉండవు. నెక్స్ట్ పెద్దమ్మ తల్లి, లింగమయ్య అలా చేస్తారు, కానీ ఇంట్లో అయితే కుండలు ఉండవండి. మా అమ్మ వాళ్ళ సైడ్ అయితే ప్రతి ఒక్కరి ఇంట్లో కుండలు అనేవి పక్కా ఉంటాయి అన్నమాట. మనకి ఇంకా ఫుడ్ అనేది రెడీ అయిపోయింది, అందరూ భోజనం చేస్తూ ఉన్నారు. సో ఫేసెస్ అయితే తీయలేదు, జస్ట్ అలా వీడియో తీస్తూ వెళ్ళామన్నమాట. ఈవినింగ్ అయింది. ఈవినింగ్ అయితే మనం రిటర్న్ టు హోమ్ అన్నమాట. చూడండి, చూసారు కదా, మనకి దిష్టి తీసి ఇలా వెనకాల నుండి ఇంట్లోకి తీసుకెళ్తారు. అలాగే దేవుని రూమ్లో పెట్టేసి అందరూ మొక్కుకుంటారు అనమాట. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రూపా నాయుడు లైఫ్ స్టైల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.